కోవిడ్-19 నేపథ్యంలో మనము తరచుగా డిస్కస్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్షన్ అనేది బాడీలో వచ్చినప్పుడు, మన ఇమ్యూనిటీ లెవెల్స్ ప్రకారము ఆ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీ ఫైట్ చేస్తున్నప్పుడు, అది వైరల్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, వేరే ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఆర్గన్ డ్యామేజ్, అంటే అది రెస్పిరేటరీ సిస్టమ్ అయినా, లేకపోతే అది గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ అయినా, లేకపోతే నర్వస్ సిస్టమ్ అయినా, లేకపోతే బ్రెయిన్ అయినా, ఏ సిస్టంలో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినా కూడాను ఆ సిస్టంతో పాటు వేరే సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం కోవిడ్-19కి కనుక చూసుకున్నట్టయితే, కోవిడ్-19 ఇన్ఫెక్షన్లో ఏదైతే లంగ్ అనేది ఇప్పుడు నిమోనియా చేంజెస్ కానీ, లేకపోతే ఈ గ్రౌండ్ గ్రాస్ అపియరెన్స్ కానీ, లేకపోతే ఈ లంగ్ ఫంక్షన్ కానీ ఏదైతే తగ్గుతుందో, బాడీలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఏదైతే తగ్గుతుందో, మైక్రోక్లాట్స్, డిఐసి, ఈ మెకానిజంలో ఏమవుతుందంటే, మన బాడీలో లంగ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో అలా లంగ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒక కాంప్రమైజ్డ్ స్టేట్, అంటే క్రిటికల్ పేషెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. క్రిటికల్ పేషెంట్స్లో ఒక కాంప్రమైజ్డ్ స్టేట్లో వాళ్ళు వెంటిలేటర్ మీద వెళ్ళడము, వాళ్ళకి హై ఫ్లో ఆక్సిజన్స్ ఇవ్వడము, వాళ్ళకి హయ్యర్ యాంటీవైరల్ డ్రగ్స్, కొన్ని మెడికేషన్స్, కొన్ని ప్లేసెస్లో యాంటీ మలేరియల్స్ కూడా ఇస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇలా క్రిటికల్ పేషెంట్స్లో ఏమవుతుందంటే, బాడీ ఇమ్యూనిటీ మెకానిజం వాళ్ళది ఆల్రెడీ లోవర్గా ఉన్నప్పటికీ ఈ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఇదే సమయానికి మన ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్, అంటే వాళ్ళకి క్యాన్యులా లైన్సే కానీ, అది హ్యాండ్కే ఉండొచ్చు, సెంట్రల్ లైన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంట్యుబేషన్ చేస్తాం కాబట్టి ఈ వెంటిలేటర్ పేషెంట్స్కి, ఇంట్యుబేషన్ చేసిన పేషెంట్స్ కూడా సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే అవి ఐసీయూలో ఉన్న మొండి బ్యాక్టీరియా కూడా అయి ఉండొచ్చు, వాటిని నేజోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. లేకపోతే స్వతహాగా కూడా కొన్ని మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా రియాక్టివేట్ అయ్యి అవి కూడా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి ఇమ్యూన్ కాంప్రమైజ్ టైంలో ఇన్ఫెక్షన్స్ కింద కూడా మారచ్చు. అయితే ఇలాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, మన బాడీ ఫైట్ చేస్తున్నప్పుడు, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి హైయర్ యాంటీబయాటిక్స్ అనేది ఇస్తూ ఉంటారు. మెరోపెనమ్ కానీ, పైపరాసిలిన్ కానీ, లేకపోతే ఇలాంటి హై అండ్ యాంటీబయాటిక్స్ అనేవి వాడటం జరుగుతుంది. అయితే ఈ యాంటీబయాటిక్స్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ని ఆపడానికి, లేకుండా ఉంటే అక్కడ ఆ ఐసీయూలో గనక ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ ఉండి, నేజోకోమియల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రెసిస్టెంట్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్, కొన్ని కొలిస్టిన్కి పనిచేసే బ్యాక్టీరియా ఉంటాయి, అలా రకరకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇంట్యుబేటెడ్ పేషెంట్స్, క్రిటికల్ పేషెంట్స్కి రాకుండా ఉండడానికి ఇలా హైయర్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. అయితే వీటినే సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటారు. సెకండరీ ఇన్ఫెక్షన్స్ మూలాన కూడా మనకి ఉన్న ప్రైమరీ ప్రాబ్లం కాకుండా ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ మూలాన కూడా మనకి ఆ పేషెంట్కి ప్రాబ్లం రావచ్చు, ఆ సిస్టమిక్ ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఒకవేళ ఇది లంగ్ ఫంక్షన్ కాంప్రమైజ్ అయిన పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనము వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అయితే యాంటీవైరల్ ఇస్తాము. లంగ్ ఫంక్షన్ కాంప్రమైజ్ ఉన్నప్పుడు వెంటిలేట్ చేసిన పేషెంట్కి యాంటీబ్యాక్టీరియల్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు మనకి యాంటీబ్యాక్టీరియల్తో ఏమవుతుందంటే, ప్రోబయోటిక్ లెవెల్ కనుక బాడీలో సరిగా లేకపోతే అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఓరల్గా మనము ఎక్కువగా యాంటీబ్యాక్టీరియల్స్ తీసుకుంటే కూడా లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా లూజ్ మోషన్స్ అయినప్పుడు మనకి మన పాజిటివ్ బ్యాక్టీరియా పోతుంది కాబట్టి మళ్ళీ వేరే ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడైతే మనకి ఛాన్స్ ఉంటుందో, ఒకవేళ మనము క్యాన్యులా పెట్టుకున్నాము, అది చేతికైనా క్యాన్యులా ఉండొచ్చు, సెంట్రల్ లైన్స్ అయినా అయి ఉండొచ్చు. సెంట్రల్ లైన్స్ కానీ పెరిఫెరల్ లైన్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ ఉన్న కెపాసిటీని బట్టి, అక్కడ ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి, బాడీకి ఉన్న డిఫెన్స్ మెకానిజంని బట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి ఆగుతూ ఉంటాయి ఇక్కడ అనమాట. ఒకవేళ మన ఇమ్యూన్ మెకానిజమే డౌన్ ఉంటే, దానికి తోడు ఇలాంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్, అది స్కిన్ అయినా అయి ఉండొచ్చు, మ్యూకోజ్ మెంబ్రెయిన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే లివర్కి కానీ కిడ్నీకి కానీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సెప్టిసీమియా అనేది దానికి మనం యూజ్ చేసే వర్డ్, మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, ఈ సెప్టిసీమియా అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో
ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి ఇలాంటి క్రిటికల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఐసీయూ టీమ్ బట్టి, ఐసీయూ ప్రోటోకాల్స్ బట్టి, ఆ ప్లేస్ని బట్టి, ఆ డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళకున్న ప్రోటోకాల్స్ని బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే ఒక కోవిడ్-19 పేషెంట్కి ఉన్న ట్రీట్మెంట్ ఇంకో కోవిడ్-19 పేషెంట్కి ఉండే అవకాశం ఉండదు. ఒక దేశంలో ఉన్న ట్రీట్మెంట్ ఇంకొక దేశంలో ఉండే ఛాన్సెస్ ఉండవు. ఏ దేశానికి సంబంధించిన బ్యాక్టీరియా, ఏ దేశానికి సంబంధించిన ఐసీయూస్, ఆ ఐసీయూకి సంబంధించిన ప్రోటోకాల్సే రన్ అవుతూ ఉంటాయి. అందుకే మీకు ఎన్ని మందులు ఉన్నా కూడాను ఈ పాపులేషన్కి ఈ ప్లేస్లో ఈ మందు పనిచేస్తుంది అని చెప్తూ ఉంటాము. అన్ని రకాల మందులు అందరికీ పనిచేస్తాయని గ్యారంటీ ఉండదు. దీన్నే మనము ప్రోటోకాల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటాం. ప్రతి పేషెంట్కి కూడా ప్రోటోకాల్ బేస్డ్ ట్రీట్మెంట్సే ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ మా హాస్పిటల్లో ఈ ఫలానా ప్రోటోకాల్కి రెస్పాన్స్ ఉంది, ఈ ఫలానా ప్రోటోకాల్స్, ఈ ఫలానా యాంటీబయాటిక్స్ ఇస్తాం, యాంటీబయాటిక్స్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి యాంటీవైరల్స్, ఇది మాకు పనిచేస్తుందని చెప్పగలుగుతాం. అలాగే వేరే హాస్పిటల్లో వేరే ప్రోటోకాల్ మెకానిజమ్స్ ఉంటాయి, వేరే స్టేట్లో వేరే ప్రోటోకాల్ మెకానిజమ్స్ ఉంటాయి, వేరే కంట్రీలో వేరే ప్రోటోకాల్ మెకానిజమ్స్ ఉంటాయి. ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి కంపారిజన్ కూడా ఉండదు. అయితే మెయిన్ లైన్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కైనా ఎవరికైనా కూడా మెయిన్ లైన్ ట్రీట్మెంట్ ఏంటిదంటే క్రిటికల్ కేర్కి వెళ్ళేసరికి క్రిటికల్ కేర్ డిసిషన్సే క్రిటికల్ కేర్ వాళ్ళే డిసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళు క్వాలిఫైడ్ అయి ఉంటారు. అందరూ డిసిషన్స్ తీసుకోవడానికి ఉండదు. అందుకే మామూలుగా ఉన్న పేషెంట్స్కి మామూలుగా ట్రీట్మెంట్ మనం ఇచ్చుకోవచ్చు. క్రిటికల్ కేర్కి వెళ్ళేసరికి క్రిటికల్ కేర్ వాళ్ళు అన్ని రకాల ట్రీట్మెంట్స్కి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.